అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి 5, 6, 7 తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ వార్తలు ఏమిటి, వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభవార్తలు వస్తాయి అనేటటువంటి విషయాల గురించి ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ ద్వారా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క ఛానల్ని అయితే వారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరి తప్పకుండా మీరైతే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి వారు బేసిక్గా చాలా మంచి స్వభావాలు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుని మరి జాగ్రత్తగా వీరైతే మాట తీరు కానీ లేదంటే వీరి యొక్క ప్రవర్తన కానీ ప్రతి ఒక్కరూ కూడా వృశ్చిక రాశి వారిని చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా వీరైతే మసులుకుంటారండి. ఎందుకంటే వీరి మాట తీరు ఎదుటివారిని అయితే ఈ రాశి వారికి 5, 6, 7 తేదీల్లో ఏ శుభవార్తలు వీరు వినబోతున్నారు అనే విషయాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ కొత్త సంవత్సరం ఎవరైతే కొత్తగా ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే వారికి చాలా యోగకాలంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని ఎవరైనా కానీ తెలివిగా సద్వినియోగపరచుకుంటే కానీ మంచి లాభాలైతే మీకు ఎక్కువగా వస్తాయి. ఎవరైనా పనులు చేస్తూ ఉంటారు కానీ అదృష్టాన్ని కొంతమంది అందుకుంటారు. దానికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అంటే చాలా అవసరం. కాబట్టి మీకు గ్రహాల అనుకూలత అనేది ఉంది కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా కానీ లేదంటే భూములు కొనాలనుకున్నా కానీ బంగారం కొనాలనుకున్నా కానీ లేదంటే కొత్త వ్యాపారాలు ఏవైనా మొదలు పెట్టాలనుకుంటున్నా కానీ మీకు ఎలాగైనా కానీ అదృష్టం అనేది వస్తుందండి. కోపం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మిమ్మల్ని మించినటువంటి అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో చాలా చక్కగా ప్రయాణాలు కూడా చేస్తారు. కుటుంబం యొక్క బాగోగులను కూడా చాలా జాగ్రత్తగా పట్టించుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి యందు చాలా సిన్సియర్గా ఉంటారండి. వీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ యొక్క వృత్తి యందు సక్సెస్ఫుల్గా చేయాలి, సిన్సియర్గా పని చేయాలని చెప్పి ఎక్కువగా ఆ పని యందు సక్సెస్ఫుల్గా చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక చాలామందికి కూడా విదేశాలలో విద్యార్హత పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారో వారికి కూడా చాలా బాగుంటుంది. పై చదువులకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారో వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. అలాగే అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతాన పరంగా కూడా వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. మంచిగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే విద్యార్థులకు పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షల్లో. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దక్కించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి వారికి మంచిగా శాలరీతో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే కనుక వీరి మాట తీరు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు. అలాగే వీరి మాటలతోనే చాలా మంచిగా ఉంటారండి. ఇద్దరు స్త్రీలతో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరు వినాలనుకుంటున్నటువంటి గుడ్ న్యూస్లు కూడా ఆ స్త్రీల వలన కొంచెం నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరంగా మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితి ఏదైతే ఉందో ఆ ఆర్థిక స్థితి అనేది వీరికి చాలా బాగుంటుంది. చాలా బలోపేతంగా ఉండబోతుంది, బలంగా మారబోతుంది. కొత్త ఆదాయ వనరులు పెరిగేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ బిజినెస్లకు సంబంధించి మంచిగా ఎక్కువ ఆదాయ వనరులు, ఈ బిజినెస్కు సంబంధించి బ్రాంచ్లు ఏవైతే పెట్టాలనుకుంటారో వాటికి కూడా మీకు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. వాటి నుంచి కొత్త ఆదాయ వనరులు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇక వ్యాపారంలో అయితే బాగా అనుకూలత ఉంటుంది. ఎవరైనా కానీ వ్యాపారం అనేది ఇప్పటి వరకు మేము నష్టాల్లో ఉన్నామని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో అంటే మాకు ఎలాంటి ఏవి కూడా కలిసి రావట్లేదని చెప్పి ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుందండి. జీవిత భాగస్వామితో అంటే వారి యొక్క అనుకూలతమైనటువంటి మాటలతో మీకు జీవిత భాగస్వామి మాటలు వినడం వల్ల మీకు ఆవిడకు చెప్పి ఏదైనా కానీ ఒక పని చేయడం వల్ల మీకు చాలా మంచి లాభదాయకమైనటువంటి పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మంచిగా అనుకూలత ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. పనుల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వారికి ఉద్యోగంలో కూడా మంచిగా అభివృద్ధి అయితే బాగా ఉంటుందండి. ఇక డబ్బుకు సంబంధించి ప్రతి పని కూడా డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా
జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకున్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. కాకపోతే కాస్త ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. అలాగే డబ్బు నిలుపుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అనేది చంచలమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అంటే లక్ష్మీదేవి ఎక్కడా కూడా స్థిర నివాసం ఉండదు, చంచలంగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయం మీరు తెలుసుకొని ఖర్చులను మాత్రం తప్పకుండా తగ్గించుకోవాలి వృశ్చిక రాశి వారు. డబ్బును నిలుపుకోవాలి. నిర్లక్ష్య ధోరణి అనేది డబ్బు యందు అస్సలు కూడా పనికి రాకూడదండి. ఎందుకంటే ఆదాయ వనరులు ఎంత వచ్చినప్పటికీ డబ్బు అంత ఎక్కువగా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంతైనా ఖర్చు పెట్టేసాంలే అని చెప్పి అనుకునేటటువంటి విధంగా నిర్లక్ష్య ధోరణి కనుక మీకుంటే మాత్రం మీరే నష్టపోతారు. కాబట్టి వ్యర్థమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థమైనటువంటి ఖర్చులు మానుకోవాలన్నమాట. డబ్బు యందు మంచి అవగాహన ఉండాలి. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే బాగా ఉంటుందండి. వారికి కూడా అవగాహనతో విద్య అయితే లభిస్తుంది. ఇక ఆర్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. వీరేంటంటే పక్కనే ఉంటారు, మంచిగా నటిస్తారు, మంచిగా మాట్లాడతారు, మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు చక్కగా. అలాగే మీ ప్లస్ పాయింట్లన్నీ తెలుసుకుంటారు, మీ మైనస్ పాయింట్లు కూడా తెలుసుకుంటారు. అలాగే మీ బలం బలహీనత అన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఎలా మోసం చేయాలని చెప్పి వెన్నంటే ఉండి మీకు చాలా అంటే తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి రకాలు ఉంటారంటారు కదా, ఈ ఆరుతో వచ్చేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీ కూడా ఆమెతో మీ ఏ విషయాలు కూడా పంచుకోవద్దు, ఏ విషయాలు చెప్పద్దు. కాబట్టి నలుగురిలో ఉండి మీ పరువు తీస్తారు అలాంటి వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు స్త్రీల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఇక ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్కి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం ఇలా చేయండి. మీకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇక వృశ్చిక రాశి వారికి 5వ తేదీ బుధవారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. 5వ తారీఖు బుధవారం వచ్చేసండి వీరికి చాలా బాగుంటుంది. పగలంతా కూడా వీరి యొక్క వృత్తి ఏదైతే చేస్తున్నారో దాని యందు చాలా బిజీగా ఉంటారండి. కొన్ని ప్రయాణాలు కూడా వృత్తి రీత్యా చాలా మంచిగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వెళ్ళినటువంటి పనులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి అన్నమాట. అలాగే ఆర్థిక వనరులు కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబం యందు మంచి అనుకూలత, మంచి మనశ్శాంతి కూడా దక్కుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా చెప్పిన మాట వింటారు, మంచిగా అనుకూలంగా ఉంటారు. ఇక వచ్చేసి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా మంచి యోగ్యంగా కనిపిస్తుందండి. అలాగే ఎవరైతే ఈ యొక్క సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇక వీరికి ఉన్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనుకుంటే కనుక ఏదైనా కానీ అంటే ఒకరోజు సోమవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, ఏదైనా ఒకరోజు రావి చెట్టు అంటే దేవతా వృక్షం, మీకు తెలిసిన విషయమే. లక్ష్మీనారాయణ స్వామి వారు స్వరూపంగా అక్కడ కొలువై ఉంటారు. కాబట్టి రావి చెట్టును స్వయంగా లక్ష్మీ అమ్మవారులుగా, లక్ష్మీనారాయణలుగా భావిస్తుంటాం. ఏదైనా కష్టాలుంటే అక్కడ దీపం పెడితే చాలండి, ఆ కష్టాలన్నీ కూడా, నష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి రావి చెట్టు దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఒక గ్లాసుడు పాలను తీసుకొని వెళ్ళి, చిన్న గ్లాస్ అయినా సరిపోతుందండి, అంటే ఒక గిద్ద గ్లాస్ అంటాం కదా, గిద్ద గ్లాస్ అయినా కూడా సరిపోతుంది. గ్లాసుడు పాలను తీసుకొని వాటిని రావి చెట్టు మొదట పోయండి. ఆ పాలను పోసిన తర్వాత మీ సంకల్పం ఏటో చెప్పుకోండి. మాకు ఈ విధంగా కష్టం ఉంది, మాకు బాగా కలిసి రావాలి, మాకు ఈ కష్టం ఉందని చెప్పి, ఈ కష్టం నుండి మేము బయటపడాలని చెప్పి, ఈ కష్టం నుండి మేము ఎలాగైనా ఒడ్డెక్కాలని చెప్పుకొని మరీ కోరుకోండి. మరి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.